మన లైఫ్లో కూడా ఎంతోమందిని మనం ఆత్మీయంగా నడిపించడానికి ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఆ పరిస్థితుల్లో అందరూ అనుకూలంగా మాట్లాడతారని మనం అనుకోకూడదు. మనం వెళ్తున్నా, మనం ఎవరైనా నడిపిస్తున్నా కానీ మనకు అనుకూలంగా మాట్లాడి మనల్ని పొగుడుతూ లేదా మనం వెళ్ళే మార్గంలో వెళ్తారని మనం ఆశించకూడదు. దేనికయ్యా అంటే దేవుని యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడే దుష్టుడు అనేక రకాల పన్నాగాలు పన్ని ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళ ద్వారానే దేవుణ్ణి దూషించే ఆలోచన చేస్తూ ఉంటాడు. అందుకే దేవుని దూషించే ప్రతి ఒక్కరికి దేవుడు పెట్టినటువంటి పేరు మూర్ఖులు. యోబు గారి దగ్గర కూడా మనం ఆలోచించినట్లయితే యోబు గారి భార్య మాట్లాడుతున్నప్పుడు యోబు గారు చెప్పే సమాధానం, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మీరు మాట్లాడుతున్నారు, మూర్ఖురాల్లా నువ్వు ప్రవర్తిస్తున్నావు, దేవుడి చేత మేలు అనుభవించుదాము కానీ కీడు అనుభవించమా. వాస్తవంగా దేవుడు మనకి ఏ కీడు చెయ్యరండి. ఆ పరిస్థితి మనకు అలా కనిపిస్తుంది. ఆ మూమెంట్లో మనం దేవుడు మనకి కీడు చేసేస్తున్నారనో లేదా మన డోర్స్ క్లోజ్ అయిపోయానో లేదా మనకి జీవితం ఇంకా లేదనో ఆ క్షణమే లేదా ఆ పరిస్థితే మన జీవితానికి ముగింపుని మనం భావించి కనుక దేవుడిని అపార్థం చేసుకుంటే ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.